శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీనరాశి వారి జాతకులు మీ జీవితంలో అయితే ఇదే జరగబోతుంది. ఈ యొక్క శుభవార్తను అయితే ఆలకించబోతున్నారు. మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు, మానసికంగా సంతోషాన్ని చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇది అతి పెద్ద శుభవార్త. అసలు మీనరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభవార్తను రేపు మధ్యాహ్నం 2 గంటలు దాటాక వినవస్తున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీనరాశి జాతకులు, మీరు వ్యాపారస్తులు అయితే గనక మీరు ఖచ్చితంగా ఒక శుభవార్తను అయితే పొందుకోబోతున్నారు. మీ ఆలోచన సరళితో కూడుకుని ఏదైతే నూతనంగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టారో లేదా వ్యాపార విస్తరణ కోసం మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామి కలిసి చేసినటువంటి ఆలోచన చాలా లాభిస్తుంది. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా ఈ రోజున అద్భుతవంతమైనటువంటి లబ్ధి చేకూరబోతుంది. మీకు మీ యొక్క వ్యాపార భాగస్వామికి ఉన్నటువంటి అపార్థాలు, ఏమైతే మాట పట్టింపులు, పొరపచ్చాలు వచ్చాయో అవన్నీ తొలగిపోతాయి. మీరు ఇరువురు కూడా ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. వారే కాల్ చేసి మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని, తీయటి వార్తను మీకు తెలియచేయబోతున్నారు. ఈ రోజున ఖచ్చితంగా మీరు పార్టీ మూడ్ లో ఉంటారు. మీరు ఈ రోజున ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజున నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వారిని తీసుకుని ఎంచక్క ఈ రోజున పిక్నిక్ లాంటిది ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు ఈ రోజున సంతానంతో కూడా చాలా బాగా సమయాన్ని కేటాయిస్తారు. మీ యొక్క ఆనందాన్ని వారితో పంచుకుంటారు. చాన్నాళ్ల తర్వాత మీ ముఖం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు చాలా వరకు కూడా తృప్తి కలిగిన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇక వ్యాపార విషయమే కాదండి, ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తను అందుకోబోతున్నారు మీనరాశి జాతకులు. పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. సహోద్యోగులతో మీ గురించి మాట్లాడతారు. వారితో చర్చలు జరుపుతారు. సంప్రదింపులు చేశాక మీ గురించిన పూర్తి సమాచారం తెలుసుకుంటారు. మీ యొక్క నైపుణ్యత వారికి అవగతం అవుతుంది. మీ యొక్క సహోద్యోగులు మీ యొక్క టాలెంట్ గురించి వారికి విస్తరించి తెలియజేస్తారు. తత్ఫలితంగా ఈ రోజున మీకు ప్రమోషన్ అయితే రాబోతూ ఉన్నది. ఈ యొక్క తీపి కబురు మీకు మీ యొక్క సహోద్యోగుల రీత్యా మధ్యాహ్నం 2 గంటలు దాటాక వినవస్తూ ఉన్నారు. మీకు పరిస్థితులు అన్ని కూడా ఒక్కొక్కటిగా మార్పు చెందడం జరుగుతుంది. ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీనరాశి వారి జాతకులకు రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఏ వార్తను వినవస్తున్నారో, ఎటువంటి లబ్ధి మీకు చేకూరబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.